ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, ఈ రాత్రి నేను నీకు ఏం చెబుతున్నానో జాగ్రత్తగా విను. ఇది నువ్వు ఖచ్చితంగా వినే తీరాలి. నీ బాబా నీకు ఏం చెప్పినా సరే నీకోసమే కదా, నీ జీవితం బాగుండడం కోసమే కదా. మరి ఎందుకు దిగులు, ఎందుకు ఆలస్యం, ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు చెప్పు. ఇప్పుడే నీ బాబా చెప్పేది విను, అస్సలు వదులుకోవద్దమ్మా. నీ బాబా చెప్పింది నీకే కదా, వెంటనే విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో, తన బిడ్డలందరి కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకొచ్చారో, ఇలా మనం ప్రతి ఒక్క విషయం కూడా స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా. తల్లి, నీ సాయి నీకోసంగా ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చేశాను. నువ్వు ఇక ఏమాత్రం కూడా వదులుకోవద్దు బిడ్డా. ఇది నీకైన సందేశం, నీకైన మాటలు తల్లి. వదులుకున్నావంటే, నిర్లక్ష్యం చేశావంటే నువ్వే బాధపడాల్సి వస్తుంది. నీతో మాట్లాడడానికి పరుగు పరుగున నీ బాబా వచ్చేశారు కదా. ఇక ఎందుకు దిగులు, ఎందుకు భయం? కాస్త మనసు పెట్టి వెంటనే విని నీ జీవితాన్ని మార్చే సందేశాన్ని తీసుకొచ్చేశాను. నీ సాయి మాట వింటావు కదా. కొట్టి పారేయకమ్మా. ఇక నీ జీవితంలో ఉన్న బాధ మొత్తం తొలగించేసి నీకైన కోరికలన్నీ నేను తీర్చబోతున్నాను. ఇదిగో, నువ్వు ఇప్పుడు ఎంతో భారంగా బాధగా ఉన్నావు కదా. శ్వాస తీసుకోవడానికి, కన్ను మూసి నిద్రపోవడానికి కూడా కష్టపడుతున్నావు. ఏదో కొండంత భారం నెత్తి మీద పెట్టుకుని మోస్తున్నట్లుగా చాలా అలసటగా, భారంగా, బరువుగా ఉంది కదా. ఇలా ఎందుకుందనే కదా నువ్వు బాధపడుతున్నావు. ఇక ఇవే ప్రశ్నలు నన్ను రోజూ అడుగుతున్నావు. అందుకే నీకైన సమాధానం ఈ రాత్రికి తీసుకొచ్చేశాను. విను. నువ్వు నా బిడ్డవి కాబట్టే నువ్వు బాధపడుతుంటే నేను చూడలేకే ఇవి తీసుకొచ్చానమ్మా. ఇప్పుడు నీకున్న కష్టాలకు కారణం నీ సాయి తండ్రి అని నువ్వు నన్ను నిందిస్తున్నావు కదా. నా బాబానే నన్ను శిక్షిస్తున్నారు అని నువ్వు అనుకుంటున్నావు కదా. అలా నేను ఎందుకు చేస్తాను తల్లి చెప్పు. నేను నిన్ను శిక్షించడం లేదు, పరీక్షిస్తున్నానమ్మా. నీకు వచ్చే దుఃఖాలన్నీ కూడా నీ బాబానే చేస్తున్నారని అనుకుంటున్నావు. అది నీ అపోహ తల్లి. నీకు దుఃఖాలను ఇస్తాను అనేది నిజమే, కానీ అవి కూడా నిన్ను బాధ పెట్టడానికి కాదు, మెరుగుపరచడానికి, నీలో ఉన్న శక్తి సామర్థ్యాలను బయటికి తీయడానికే నీకు ఇన్ని సమస్యలు, కష్టాలని బాధపడుతున్నావు కదా. దిగులు పడుకు తల్లి. జీవితంలో చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అది నీ హృదయం తట్టుకోలేక అల్లాడిపోతూ ఉంది కదా. నీ హృదయాన్ని కొట్టుకుంటూ నిలబెట్టే సత్యం ఒక్కటే. నీ జీవితాన్ని నిలబెట్టే బాధ్యత పూర్తిగా నీ సాయి తండ్రి తీసుకుంటారు. ఇక నువ్వు భయపడకు, సంతోషంగా ఉండు. నీ జీవితాన్ని నడిపేది నీ నిర్ణయాలు, నీ పరిసరాలు, మనుషులు, పరిస్థితులు, నువ్వు చేసే పనులు, ప్రపంచం నడిచే సమాజ సహజ నియమాలు. దేవుడు ఎప్పుడూ కూడా నీ బాధకు మూల కారణం కాదు అని తెలుసుకోమ్మా. జీవితంలో కొంతమంది నిన్ను మోసం చేశారు అని బాధపడుతున్నావే, అది వారి స్వభావం, అది వారి లోపం. నువ్వు ప్రేమించిన వాళ్ళు దూరమయ్యారు కదా, అది కాలం యొక్క పరిస్థితులు తల్లి. నిన్ను కోల్పోయిన వాళ్లే బాధపడేలా చేస్తాను. నువ్వు కంగారు పడకమ్మా. నీకైన రోజులన్నీ కూడా నీ ముందుకు రప్పిస్తాను. ఏమాత్రం కూడా అసహనంతో, నిస్సహాయంతో అస్సలు ఉండదు తల్లి. నీ బాబా ఎప్పుడు ఏం చేసినా సరే నీ మంచి కోసమే కదా, నువ్వు సంతోషంగా ఉండడం కోసమే కదా ఈ కష్టాలు, సమస్యలు కూడా. అలానే నీ జీవితంలో వచ్చే చిన్న చిన్న మలుపులు కూడా నీకోసమే తల్లి. బిడ్డా, గుర్తుపెట్టుకో, నీ జీవితంలో జరిగే ప్రతి విషయం కూడా ఒక కారణం వల్లే జరుగుతుంది అని నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు చెప్పు. నీకు అన్ని రకాలుగా కూడా నా తోడు అనేది లభిస్తుంది. ఇలా చూడమ్మా, జీవితంలో ఎప్పుడూ కూడా నీ హృదయం అనేది మృదువుగానే ఉండాలి. కఠినమైనటువంటి మాటల కన్నా మృదువైన మాటలే కదా ఎక్కువ బలాన్ని ఇస్తాయి చెప్పు. అందుకే కఠినమైన సమస్యల నుంచి నువ్వు బయటపడాలంటే మృదువైన మంచి ఆలోచనలతోనే నువ్వు బయటపడాలి. భగవంతుడు ఎప్పుడూ కూడా ప్రేమనే ఇష్టపడతాడు, అహంకారాన్ని కాదు. ఎవరిని కూడా తక్కువ చేసి అస్సలు చూడకు. అలానే ప్రతి మనిషిలో కూడా నా రూపం ఉందని నువ్వు గుర్తుపెట్టుకో.
మంచి ఆలోచన, మృదువైనటువంటి హృదయం, భగవంతునిపై నమ్మకం, ఇవే కదా భక్తుడికి ఉండే 3 రత్నాలు చెప్పు. వీటిని నువ్వు నీలో పదిలంగా నిలుపుకో, శాశ్వతంగా ఉంచుకో. నీ జీవితం అంతా నా ఆశీర్వాదంతో నిండిపోతుంది. అలానే నా భక్తి, నీ భక్తి, అలానే నీ ప్రేమ, ఇవన్నీ కూడా నాకు తెలుసు తల్లి. నువ్వు నాపై ఎంత నమ్మకాన్ని, ప్రేమను పెంచుకుంటున్నావో అంతకి రెట్టింపుగా నేను నీకు ఫలితాన్ని అందించబోతున్నాను. బిడ్డా, గుర్తుపెట్టుకో, నీ ముందు ఒకలా, నీ వెనక ఒకలా మాట్లాడే వాళ్ళకి నువ్వు దూరంగా ఉండడమే మంచిది. వాళ్ళకి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదమ్మా. జీవితంలో ఒక్కొక్కరు ఒక్కొక్కసారి నిర్ణయాలు తీసుకుంటారు, ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడతారు, ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండడమే మంచిది కదా. గౌరవం లేని చోట నువ్వు అస్సలు నిలబడకు. చెప్పుడు మాటలు విని నిన్ను నిందించే వాళ్ళ దగ్గరకు కూడా నువ్వు వెళ్ళకు. అసలు పట్టించుకోకు, ఆలోచించకు. నీ విజయమే వాళ్లకు నిజమైన సమాధానం అవ్వాలి. అది కూడా రేపటితోనే మారాలి. కాబట్టి ఇంతలా నేను మరీ మరీ చెప్తున్నాను కదా. అసలు నీళ్లుని అతిగా మరిగిస్తేనే అవి మరిగి మరిగి ఆవిరైపోతాయి. అలానే మనుషుల్ని కూడా భరిస్తున్నారు కదా అని చెప్పి పదే పదే బాధ పెడుతూ విసిగిస్తూ ఉంటే బంధాలు కూడా తెగిపోతాయి. అందుకే అమ్మా, ఇప్పుడు నువ్వు చాలా రకాలుగా ఎన్నో భరించావు, అన్ని రకాలుగా అన్ని బంధాలు కూడా కావాలనుకున్నావు. కానీ అందరూ నిన్ను బాధ పెడుతున్నారు. అవును కదా, అదే కదా నీ బాధ. భయపడుకు తల్లి, అన్నిటినీ మారుస్తాను. ఈ ప్రపంచాన్ని సైతం నీ వెనుక నడిపించేలా చేస్తాను. నీకు సంతోషాన్ని రప్పిస్తానమ్మా. జీవితంలో సంతోషం, దుఃఖం కూడా వస్తాయి. చలికాలం, వేసవికాలం, వర్షాకాలం ఎలా అయితే మారుతూ ఉంటాయో అలానే జీవితంలోని కష్టాలు, సమస్యలు, సంతోషాలు అన్నీ కూడా మారుతాయి. దేవుడు అన్నిటినీ కూడా మారుస్తాడన్న నమ్మకం పెట్టుకో. దేనికి కూడా భయపడుకు తల్లి. నేను నీకు ఎలాంటి కట్టుబాట్లు పెట్టలేదు కదా. నా దగ్గర నువ్వు సంతోషంగా ఉండొచ్చు. నన్ను నువ్వు ఎక్కడో బాహ్య లోకంలో వెతకద్దు తల్లి. నేను నా ఆలయంలోనే కాదు, నీ హృదయంలోనే కొలువై ఉన్నానమ్మా. నా గుడి అనేది ఎక్కడో లేదు, నీ హృదయంలోనే ఉంది. ఒక్కసారి చూడు, తెలుస్తుంది. నీ లోపలే నేను నివాసం ఉంటున్నాను. నీ నెమ్మదైన నీ శ్వాసలో, నీ నిశ్శబ్దమైన బాధలో, నీ ధైర్యంలో, నీ ముందడుగు వేయాలన్న సంకల్పంలో, నీ నమ్మకంలో నీ బాబా ఎప్పుడూ ఉంటారు. ఒక్కటి గుర్తుపెట్టుకో బిడ్డా, నీ సమస్యలకు నేను కారణం కాదమ్మా. నేను ఎలా కారణమవుతాను చెప్పు. నీ సాయి నీ సమస్యలకు కారణం, నీ కష్టాలకు కారణం అన్నమాట అబద్ధం. కానీ వాటినన్నిటిని ఎదుర్కొనే శక్తి మాత్రం నేను అందిస్తాను. నేను ఇంకాస్త బలంగా చేయాలనే ఈ సమస్యలు, కష్టాలు, నీ బాధలను తీసుకువెళ్ళి అన్నిటినీ బావిలో పడేస్తాను. ఇక భయపడకు, కంగారు పడకు. నీ భవిష్యత్తును పూర్తిగా మార్చే బాధ్యత నీ సాయి తండ్రిగా నాదే కదా. మరి నీ బాబా ఇంతలా చెబుతుంటే నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నీకు నచ్చిన వాళ్ళు నీకు దూరం అయిపోయారని బాధపడుతున్నావా? బిడ్డా, అంతటితో నీ ప్రయాణం ముగిసిపోలేదమ్మా. వాటి నుంచి నువ్వు బయటికి రా. అప్పుడే కదా నువ్వు విజయాన్ని సాధించగలవు చెప్పు. నీకంటూ ఒక లక్ష్యం, ఒక కుటుంబం ఉంది అని నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు? నీకైన కుటుంబం నీకు సొంతమవుతుంది. నువ్వు ఏమాత్రం కూడా భయపడుకు తల్లి. నువ్వు సంతోషంగా ముందుకు వెళ్ళావు అంటే నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. పూర్తిగా నీ బాబా మీద నమ్మకంతో ముందుకు వెళ్ళు, అన్నీ మారుతాయి. నీ ఒంటరితనాన్ని దైవ పరీక్షగా భావిస్తావో, ఏం చేసుకుంటావో నీ ఇష్టం. ఇప్పటి వరకు నువ్వు చేసిన తప్పులని అన్నిటినీ నేను క్షమించేశాను. ఇక నీ జీవితాన్ని చక్కగా నేను మార్చేశాను తల్లి. ఇదిగో, ఈ రోజుటి నుంచి నువ్వు అన్నిటినీ వదిలేసే. గతం నిన్ను గాయపెట్టింది, కానీ అది నిన్ను నాశనం చేయదమ్మా. నీ భవిష్యత్తుని నువ్వు ఇంకా ఇంకా బలంగా మార్చుకోవాలి. అప్పుడే కదా జీవితం మారుతుంది తల్లి. అలా కాకుండా జరిగిపోయిన గతంలోనే కూర్చొని నువ్వు అక్కడే బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు? ఎలా నువ్వు పైకొస్తావు? ఎలా నువ్వు ముందుకు వెళ్ళగలవు? కాబట్టి ఏవి ఎక్కడ వదిలిపెట్టాలో అక్కడే వదిలిపెట్టు. జీవితం ఖచ్చితంగా మారుతుంది. అన్నిటినీ నేను మారుస్తాను.
ధైర్యంగా సంతోషంగా ఉండు అని బాబాగారైతే చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.